సో ముందుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే ముందుగా అయితే మన దగ్గర ఒకవేళ మనీ ఉన్నట్టయితే మనం దాన్ని ఎక్కువ మటుకైతే సేవ్ చేసుకుంటాం. లేదా ఇంట్లోనో లేదా బ్యాంక్‌లోనో పెడతా ఉంటాం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్‌లో పెడితే మనము మోస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనే దాంట్లో పెడతాం. లేదా ఎల్ఐసీ అనే దాంట్లో పెడతాం. అండ్ వేరే వేరే విధాలుగా చాలా పేర్లతోటి వస్తాయి. అండ్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకుంటాం. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఈ విధాలైతే మనం మనీ అనేది సేవ్ చేసుకుంటాం. సో ఇది అనే కాదు, ఒకవేళ మనకు ఒక మంచి ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్యూచర్లో మనకి గోల్స్ ఉంటే, ఈ యొక్క మనీని మనం ఇన్వెస్ట్ చేసి అనేది మనం తర్వాత ఫ్యూచర్లో ఒక బిలియనర్ అవ్వచ్చు అనమాట. ఇదే మనీని సేవ్ చేయి. సో ఇట్ డజంట్ డిపెండ్ నీ దగ్గర 10,000 ఉన్నాయా, లేదా ₹1,00,000 ఉన్నాయా, ₹1,00,00,000 ఉన్నాయా అని. ఎంత అయినా సరే మీరు ఓవరాల్గా మీరు తీసుకొచ్చి దీంట్లో పెడితే మాత్రం ఫ్యూచర్లో మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందని నేను చెప్పబోతున్నాను. సో ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో ముఖ్యంగా ఏంటంటే ఇది ఓవరాల్గా కూడా ఆన్లైన్ అనమాట. సో ఎనీథింగ్ ఆఫ్లైన్ ఉండదు. ఓవరాల్గా ఇట్ కమ్స్ అండర్ ఆన్లైనే. సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనం ఆన్లైన్ పరంగా చేసుకోవచ్చు. ఇది మనము బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మన ఫోన్తోనే మనము యొక్క దీంట్లో మనము ఇది ఇన్వెస్ట్ అయితే చేసి ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుందంటే ట్రాన్సాక్షన్స్ మెయిన్ ఉంటుందన్నమాట. సో క్రిప్టో కరెన్సీ మెయిన్ అజెండా. సో క్రిప్టో కరెన్సీ ఎలా నడుస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే ఓవరాల్గా డిజిటల్ కాయిన్స్లో మనం కొనాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ కాయిన్స్ కొని తర్వాత మనము దాన్ని కొనడం ఇన్ ద సెన్స్ మనం బై చేసుకొని కొన్ని రోజుల తర్వాత లేదా ఒక సర్టెన్ హవర్ కానీ టైమే కానీ చూసుకున్న తర్వాత మనం దాన్ని అమ్మేయాలి అని అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని అమ్మేస్తాం. మనకి ఒక మంచి గుడ్ రిజల్ట్ ప్రాఫిట్ అనేది మనం దీంట్లో తీసుకోవచ్చు. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు మార్కెట్ ఏరియా అనమాట. సో డే బై డే ఈ యొక్క స్టాక్స్లో కూడా మనకి చాలా మటుకు చూస్తున్నాం ఇండియా పడిపోతూ ఉంది మెల్లమెల్ల. జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా మారిపోయింది కాబట్టి. అండ్ ఓవరాల్గా మార్కెట్ వైజ్ అయితే చాలా లో ఉంది ఇప్పుడైతే. సో ఇది ఒక మంచి టైం అని చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఇది ఈ ఇయర్ అనమాట. అండ్ దీంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అండ్ సిచ్యువేషన్ బట్టి మనము ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మన ఒక అకౌంట్లో పడిపోతుంది ఎప్పుడైతే మనము సెల్ చేస్తామో. బై చేసినప్పుడు అదంతా ఏముండదు, సెల్ చేసినప్పుడే మనకి దీంట్లో అదనేది క్యాల్కులేట్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా కూడా జస్ట్ లైక్ ట్రేడింగ్ లాగానే అనుకోండి, కానీ ట్రేడింగ్ ఏంటంటే ఇన్స్టంట్ చేయాల్సి వస్తుంది. మనం దీంట్లో కొంచెం టైం ఇచ్చి చేయాల్సి వస్తుంది అనమాట. క్రిప్టో కరెన్సీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వే టు రీచ్ అవర్ గోల్స్ అనే చెప్తాను. అండ్ దీంతో పాటు మనం ఒక 5x విధంగా మనమైతే దీంట్లో మనము లాభం అయితే చూసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ అనమాట. నాట్ జస్ట్ నో పెట్టంగానే రావాలంటే రాదు ఏదైనా సరే. సో కొంచెం ట్రై చేయాలి, దాన్ని బట్టి ఒక మంచి గుడ్ రిజల్ట్ అనేది ఫ్యూచర్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క వీడియోలో నేను పర్టికులర్గా ఒక 3 మేజర్ యాప్స్ అయితే చెప్తాను. సో ఈ యొక్క 3 మేజర్ యాప్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే Coindcx అనమాట. సో సెకండ్ వచ్చేసి coinswitch కుబేర్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి Wazirx అనమాట. సో ఈ యొక్క 3 యాప్స్ మెయిన్ 3 యాప్స్ ఇది చాలా పెద్ద వాళ్ళు యూజ్ చేస్తారు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అమ్ముతారు. అండ్ దే ఆర్ గెటింగ్ మచ్ ఎర్న్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ అనమాట. ఇవి 100% జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ యాప్స్. ఇది నేను 1 వీక్ నుంచి రీసెర్చ్ చేసి మరి అప్లోడ్ చేస్తున్న వీడియో. అండ్ చాలా రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒక వీడియోస్లో మీరు పర్టికులర్గా చూస్తారు ఏ విధంగా రీసెర్చ్ చేసిన అనేది. సో ఇంకా వీడియోలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోలో నేను జస్ట్ 2 యాప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ యాప్ వచ్చేసి Coindcx గురించి నేను అస్సలు చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను ఆల్రెడీ Coindcxది 2 వీడియోస్ అయితే చేసి పెట్టడం జరిగింది ఇదే ఛానల్లో. ఒక 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నా, ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి, చూడండి. అండ్ నచ్చితే షేర్ చేయండి. Coindcx అది కూడా వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ యాప్ ఆల్ ద వరల్డ్ అనమాట. చాలామంది దాని త్రూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా. సో ఇదే విధంగా ఇంకో 2 యాప్స్ వచ్చేసి Wazirx, ఇంకోటి వచ్చేసి coinswitch కుబేర్. ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ 2 యాప్స్ మాత్రమే ఫుల్లీగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్తానని. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్లో స్క్రీన్ షాట్ పెడుతున్నాను, స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నాను, చూసేయండి. సో ఇక్కడైతే నేను నా ఒక ఫోన్లో నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి coinswitch కుబేర్ది ఇంటర్ఫేస్ వస్తుంది. దాని నెక్స్ట్ మనకి ఏముంటుందంటే దీంట్లో మనకి లోడింగ్ అవుతుంది, కొంచెం అయితే లోడ్ తీసుకుంటుంది. లోడింగ్ అయిన తర్వాత వెంటనే మనకి దీంట్లో సో ఇక్కడ మనము లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అకౌంట్ లేకపోతే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో నంబర్ ఇస్తున్నాను, లాగిన్ అయిపోతున్నాను, తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటో జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఒక ఓటీపీ అయితే ఎంటర్ అయిపోతుంది, ఆటోమేటిక్ జనరేట్ అని చెప్పాను. తర్వాత పిన్ అడుగుతుంది అనమాట. సో మనం ఒక పాస్వర్డ్ పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. రీఎంటర్ కన్ఫర్మ్ చేయమంటుంది. మళ్ళీ రీఎంటర్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు
రూపీస్ అయితే బోనస్ అయితే రావడం జరిగింది. విత్ డిస్కౌంట్ రేట్స్తో సహా రూపీస్ అయితే నాకు బోనస్ తోటి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు సైడ్లో. అండ్ ఇక్కడ బేసికల్గా నాకు ఇవన్నీ కూడా పాపులర్ కాయిన్స్ అనమాట. మోస్ట్ అయితే చాలామంది ఇప్పుడు బిట్కాయిన్ తీసుకుంటలేరు, షీబా ఐఎన్యు అనే దాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా పోర్ట్ఫోలియో చూసుకుంటున్నారు మీరు. ఇన్వెస్టెడ్ వాల్యూ రూపీస్ అనమాట. సో దీంట్లో లాస్ ఆర్ గెయిన్ అనేది 0.86% అయితే లాస్లో చూపిస్తుంది నాకైతే. సో బిట్కాయిన్లో రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ దీంతో స్పెషల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే రిఫర్ అండ్ అని కూడా చేసుకోవచ్చు. సో ఒక్క రిఫర్కి రూపీస్ బీటీసీ అంటే బిట్కాయిన్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఒక రిఫర్ చేయగానే మనకి రూపీస్ బిట్కాయిన్స్ వచ్చేస్తుంది అనమాట అకౌంట్లకి. సో తర్వాత ఇవన్నీ వచ్చేసి మనకి మార్కెట్లో ఉన్నటువంటి అసెట్స్ అనమాట, అండ్ కాయిన్స్ అని చెప్పవచ్చు. సో తర్వాత ఇది వచ్చేసి ప్రొఫైల్. నాకు ఇది ఎందుకు జనరేట్ చేయడానికి అయితే లేదంటే నేను కేవైసీ అనేది ఇంకా చేయలేదు. అండ్ దీంట్లో ఇంకొన్ని ఉంటాయన్నమాట, పాన్ కార్డు డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మొత్తం కూడా నేను చూపెట్టలేను. అండ్ ఇవి వచ్చేసి సెట్టింగ్స్ అనమాట ఓవరాల్గా. తర్వాత ఇది వచ్చేసి బిట్కాయిన్ మళ్ళీ కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు స్పెషల్గా మనము బై ఆర్ సెల్ అని ఎలా చేయాలి అంటే ఇక్కడ గ్రాఫ్ అయితే చూస్తున్నారు. సో గ్రాఫ్లో మనకి ఇక్కడ 2 types ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 types ఆఫ్ గ్రాఫ్స్లో మనకి ఇది వచ్చేసి బ్యాలెన్స్ అనమాట. బ్యాలెన్స్ తర్వాత మనకి ఇక్కడ బై ఆర్ సెల్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ కాప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాము. సో తర్వాత ఇక్కడ మనకి పొటెన్షియల్ అనేది అన్లాక్ చేయాలంటే నేను మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఈ విధంగా తీయాల్సి వస్తుంది. కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దెన్ ఇక్కడ నేను స్పెషల్గా మీకు ఒకటి చూపెట్టాలి అంటే సో దట్స్ ఇట్ గైస్. ఇది వచ్చేసి మనకి కాయిన్స్విచ్ కుబేర్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో బై ఆర్ సెల్ అనేది మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి Wazirx. ఇది కూడా టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. Wazirx కూడా చాలామంది యూస్ చేస్తారు. అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఈ యొక్క యాప్లో మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి యాప్లోకి వెళ్ళిపోతున్నాం. సో Wazirx ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి కొంచెం లోడింగ్ టైం అనేది తీసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. డిపాజిట్ ఐఎన్ఆర్ అని చెప్పేసి తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. క్రియేట్ చేసుకుంటే మీ ఇష్టం, లేకపోతే లేదు. జస్ట్ ఫర్ ట్రయల్ యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ యాప్లో చూసుకోండి అండ్ ఈ యాప్లో చూసుకోండి, బిట్కాయిన్ అండ్ షిబా ఐఎన్యు అనేది టాప్ మోస్ట్లో నడుస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. స్పెషల్గా అయితే నేను బిట్కాయిన్లో పెట్టవద్దు అని నేను చెప్పాను, పెట్టవచ్చు, కానీ ఇప్పుడైతే దానికి వాల్యూ లేదు కాబట్టి నేను వద్దంటున్నాను. సో సెట్టింగ్స్లో మనకైతే ఈ విధంగా అయితే ట్రాకింగ్ చేసుకోవచ్చు మనం ప్రతి ఒక్క సెట్టింగ్స్ కూడా. అండ్ రిఫర్ అని కూడా మనం ఈ యొక్క యాప్ తోటి చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కాయిన్స్ అనేది చూపిస్తుంది. నేను బేసికల్గా బిట్కాయిన్లో పెడతాను, అండ్ ఇది మన షిబా ఐఎన్యూలో పెడతాను, అండ్ ట్రాన్లో పెడతాను అనమాట. సో ఎథీరియం కూడా చాలా బాగుంటుంది. ఎథీరియంలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి మనకి ఇక్కడ యూఎస్డి, బిట్కాయిన్, షిబా ఇలాంటి చాలా కాయిన్స్ ఉంటాయి కదా, దీని మీద అయితే మనం ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఆర్డర్స్, తర్వాత మనం లాగిన్ చేసినట్టయితే మనము మన ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మనం అనేది ఫండ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి బై ఆర్ సెల్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ బిట్కాయిన్లోకి వెళ్ళిపోతున్నాను. సో బిట్కాయిన్లో ఈరోజు వాల్యూ వచ్చేసి 19,021 రూపీస్ అనమాట. సో ఎక్కడ 4 lakhs, ఎక్కడ 19,000కి వచ్చిందో చూడండి. ఒక 3 monthsలో 19,000కి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ గ్రాఫ్ అనమాట, పెరుగుతుందా తక్కువ అవుతుందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ బేసిక్గా మనకి బై ఆర్ సెల్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సింబల్స్ అనేది మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలా ప్రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బై ఆర్ సెల్ చేయాలంటే నేను మళ్ళీ లాగిన్ అయితే చేయాల్సి వస్తుంది. సో లాగిన్ చేస్తే మనకి ఇక్కడ షిబా ఐఎన్యు ఇంకా బిట్కాయిన్ అయితే నేను వద్దంటాను, 100% అయితే నేను బిట్కాయిన్ అయితే అంటాను. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి నేను బిట్కాయిన్ చూస్తున్నాను. ఇక్కడ 6 lakhs 4 lakhs ఉండే బిట్కాయిన్ ఈరోజు 19,000కి వచ్చిందంటే ఎంతలా పడిపోయిందో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బిట్కాయిన్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ కాయిన్, ఇట్ ఈజ్ అన్ అమెరికన్ ఆర్ చైనన్ కాయిన్ అనమాట. సో షిబా ఐఎన్యు ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. ఎథీరియం కూడా చాలా బెస్ట్, అండ్ ట్రాన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఈ ఒక 3 దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకొని ఒక మంచి రిజల్ట్ అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది ఒక వీడియో అనమాట. సో ఈ యొక్క 2 యాప్స్ని అయితే మీరు యూజ్ చేసి ఇన్వెస్ట్ చేసి మీరు అనేది చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్. ఒక 2-3 days 5 days 1 week టైం తీసుకొని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఒక యాప్ని మీరు ఒక మంచిగా వాడితే కనుక మీకు ఒక మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, యాజ్ ఐ టోల్డ్ ఇంతకుముందే Coindcx గురించి 2 videos చేసి పెట్టండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది క్రిప్టో కరెన్సీ గురించి ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దట్స్ ఇట్, ఉంటారు మా థ్యాంక్ యూ, జై.